రాఘవాచార్య సార్ మాట్లాడతారు. సార్ మీరు నెక్స్ట్. మిత్రులారా, లావణ్య పుస్తకాన్ని తన అనుభవంలోంచి ఆవిష్కరించిన తర్వాత నాకు ముందు సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు, పత్రికా రచయితలు మాట్లాడిన తర్వాత ఒక రకంగా పుస్తకం మీ అందరికీ చేరింది. మరి ఏమిటి ఎసెన్స్ ఏమిటి అనేది అంతా కూడా మీ అందరికీ చేరింది. ఈ పుస్తకం వచ్చిన కొద్ది రోజుల్లోనే నేను చదివిన, తెలుగులో వచ్చినప్పుడు. నేను తెలుగే చదువుతాను, ఇంగ్లీష్ నాకు కొంచెం దూరం. చదవగానే నేను కనెక్ట్ అయిన సింగరేణి నా ముందర ఉండింది అనిపించింది. 80లలో మేము ఉపాధ్యాయ ఉద్యమంలోకి వచ్చినప్పుడు సికాస సింగరేణి ఉద్యమమే మాకు ప్రేరణ. అంత మిలిటెన్సీ, అంత సీరియస్నెస్ మనకున్నదా, మనం అట్లా పనిచేస్తున్నామా, అట్లా కదా పని చేయవలసింది అనేటట్టుగా దూరం నుంచి సింగరేణి మమ్మల్ని ఎప్పుడు తట్టింది. తర్వాత రోజుల్లో అల్లం రాజయ్య రచనలు, తుమ్మెటి రఘోత్తమ్ రెడ్డి, చంద్ రాసిన పుస్తకాలు చదివినప్పుడు, మరి ముఖ్యంగా సైరన్ చూసినప్పుడు, ఎవరు సింగరేణిలో కేంద్రీకృతమైన కార్మికులంతా కూడా ఎవరు వాళ్ళంతా కూడా ఎవరు 1923కి ముందు వాళ్ళంతా ఎక్కడున్నారు? సింగరేణి మైనింగ్ మొదలు కాకముందు వాళ్ళంతా ఎక్కడున్నారు అంటే వాళ్ళు గ్రామాలలో ఉన్నారు, సింగరేణి సమీప జిల్లాల గ్రామాలలో ఉన్నారు, వాళ్ళు కౌలుదారుగా ఉన్నారు, వాళ్ళు రైతు కూలీలుగా ఉన్నారు, వాళ్ళు వ్యవసాయంలో డిస్ప్లేస్ అవుతున్నారు, వ్యవసాయ రంగం నుంచి విస్థాపనకు గురవుతున్నారు. వాళ్ళు ఎక్కడ పోతారు? బహుశా సింగరేణి కనుక్కోవడము, ఆ గని అక్కడ ఉన్నదని, బొగ్గు గనులు ఉన్నాయని తెలుసుకోవడము, వ్యవసాయంలో హరిత విప్లవ ప్రభావంతో వస్తున్న మార్పులు, కార్మికులను అంటే వ్యవసాయ కూలీలను, వ్యవసాయదారులను పొలంలో ఉంచకుండా చేయడము, ఈ రెండు ఒకసారి జరిగినాయా అనేది మనం చూడాలి. అట్లా గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది, లక్షలాది మంది కొత్త జాగాకు వచ్చి, అనువుగాని జాగాకు వచ్చి, వాళ్ళది కాని జాగాకు వచ్చి ఎట్లా ఉన్నారు అనేది చూసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. పిట్టలు ప్రయత్నం చేసి గూడు కట్టుకుంటాయి ఒక్కొక్క గరికపోచ తీసుకొచ్చి. వాళ్ళు వచ్చి పని దొరికితే వాళ్ళ భార్యలను తీసుకొచ్చి, అవకాశం ఉంటే తల్లిని, తండ్రిని, ముసలోళ్ళని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పని చేసుకుంటూ ఆ గుడిసెలు పొందించుకొని, నీళ్లు నిప్పులు అన్నీ చూసుకొని ఎంత కష్టపడ్డారు అన్నదంతా మనం సైరన్లో చూస్తాం. అయితే వీళ్ళు వీళ్ళుగా ఉండకుండా వీళ్ళు ఒక పెద్ద పోరాటాన్ని సమాజానికి ఇచ్చిండ్రు. ఇంత పోరాటం ఎట్లివ్వగలిగినరు, ఇట్లా వచ్చిన గడ్డిపోచలన్నీ ఎట్లా తాడైనాయి ఇవి అని చూసినప్పుడు ఆ గడ్డిపోచలను తాడు చేసిన మనుషులు మనకి ఈ పుస్తకంలో కనబడతారు. గడ్డిపోచలుగా ఉంటే మైనింగ్ చేయిస్తున్న అధికారులు, లేకపోతే దాని గుత్తేదారులు, దాంతో లాభాలు పొందేవాళ్ళు, వేలు, లక్షలు, కోట్లు సంపాదించేవాళ్ళు, వాళ్ళ సంపద కోసం వీళ్ళు చాకిరై, చెమటై, రక్తం కరిగిపోయి, క్షయలాంటి రోగాలకు గురై, ఆ బొగ్గులో, ఆ గనిలో, ఆ వేడిలో సరైన ఆహారం లేక పని మర్చిపోవడానికి తాగే పరిస్థితిలోకి నెట్టబడి అక్కడ అలవాట్లు ఎట్లా వచ్చినాయి, వాళ్ళు ఎట్లాంటి జీవితాలు గడిపినారు అనేది చూసినప్పుడు మొత్తం ఆ జీవితాన్ని మార్చడానికి ఈ గడ్డిపోచలను తాడు చేసిన వాళ్ళు ఎన్ని రకాలుగా పనిచేసిండ్రు అనేది ఆలోచించినప్పుడు అది త్యాగం ఎందుకు అంటే ఒక నిర్మాణానికి, త్యాగం ఎందుకు అంటే ఒక భవిష్యత్తు నిర్మాణం చేయడానికి. వీళ్ళ ముందర ఒక కళ లేకపోతే వీళ్ళు ఈ పనికి కొనుక్కునేవాళ్ళు గారు.
అట్లాంటి ఆ స్థాయి కళలు మనకు లేకుండా మనం ఆ స్థాయిలో ఉద్యమాన్ని, ఉపాధ్యాయ ఉద్యమాన్ని అయినా ఎట్లా నిర్మిస్తాము, అందులో ఎంత యాక్టివ్గా పనిచేయగలుగుతాము అనేది సింగరేణి నుంచి వచ్చే ఒక్కొక్క వార్త చూసినప్పుడల్లా అనిపించేది. భయం అయ్యేది, మామూలు భయం అయ్యేది కాదు. అరే వాళ్ళు ఏం చేస్తుందని చంపేస్తున్నారు, ఎక్కడ కనెక్ట్ అయ్యి వాళ్ళని చంపుతున్నారు, అసలు ఎందుకు చంపుతున్నారు, చాలా ఇబ్బంది అయ్యేది. సింగరేణిలో ఆ సంక్షోభము, ఆ సమరము ఇంటెన్సిఫై అయిన కాలంలో రవీందర్ గారు అక్కడ లేరు. ఆయన బయటకు వచ్చిండు, ఆయన వేరే జీవితంలోకి వచ్చిండు. ఆయన అది ప్రధానం అనుకున్నాడా లేదా అనే దాంతో సంబంధం లేదు. బయటకు వచ్చిన తర్వాత జీవితాన్ని ఆయన మాట్లాడలే. అది నాకు చాలా సిన్సియర్గా అనిపించింది. ఆయన వేరే తర్వాత జీవితాన్ని ఇంకోటి రాయాలి. మొత్తం ఉద్యమం చదువుకునే జీవితం ఇది. ఇది చదువుతున్నప్పుడే నాకు, ఇది చదివేటప్పుడు ఆయన తెలంగాణ విద్యావంతుల వేదికలోకి వచ్చి ఉద్యమంలోకి వచ్చినప్పటి నుంచి తన యాక్టివ్నెస్ను, తన పార్టిసిపేషన్ను, తన ఆలోచనలను సోషల్ మీడియాలో రకరకాలుగా చూస్తున్నా, కలిసినప్పుడు కూడా చూస్తున్నాం. ఆయన పుస్తకంలో ఆయన నాకెక్కడో ఆయన ముందరి జీవితం, తర్వాతి జీవితం కానీ ఇప్పుడున్నట్టుగా మారుతుందేమో అని నాకు ఆ పుస్తకంలో చదువుతుంటే అనిపించింది. 2-3 సందర్భాలలో ఆయన చాలా స్పష్టంగానే చెప్పిండు, ఇది రైట్ టైం అనుకోవడం లేదు, నేను కుటుంబానికి అవసరం ఉంది, ఇది రైట్ టైం అనుకోవడం లేదు, నేను పూర్తిగా అజ్ఞాతంలోకి పోవడానికి, నేను ఇట్లా పనిచేస్తాను అని తన అవగాహనను, తన సంసిద్ధతను చెబుతూ పనిచేసిండు ఆయన. తర్వాతి సందర్భంలో కూడా ఆయన ఇద్దరం అయితే వస్తాము అని మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన స్పష్టంగానే ఉన్నాడు. ఇది ఆయన పరిమితి, ఎవరైనా వ్యక్తులకు ఉండే పరిమితి. అయితే కొన్నిసార్లు ఉద్యమాలకు కూడా పరిమితులు ఉంటాయి కావచ్చు. మనం లిఫ్ట్లో ప్రయాణం చేయాలంటప్పుడు ఇక్కడ ఎప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర చేతగాని వాళ్ళందరూ, పెద్ద వయసు వచ్చిన వాళ్ళందరూ లిఫ్ట్లో పైకెక్కమంటుంటారు. వయసు వాళ్ళు కూడా వచ్చి ఎక్కడానికి చూస్తారు. మేము కొంచెం సీనియర్ సిటిజన్స్ అయిపోయినామని, మేము కొంచెం ముసలి అయినా మేము ముందు పోతామా అని అంటాం అక్కడ ఉన్న వాళ్ళతోటి. వాళ్ళు కూడా ఎక్కరా, పిల్లలు ఎక్కరు, ఎక్కిపోతుంటాం అనమాట. లిఫ్ట్ 6వ మనిషి ఎక్కినాక లేదా 7వ మనిషి ఎక్కినాక అది లేవదు, పైకి గదలదు. అట్లాంటి లిమిటేషన్ అకామిడేట్ చేసుకోవడంలో ఉద్యమాలకు కూడా ఉంటుందేమో. వ్యక్తిగా రవీందర్కు ఉండే పరిమితిని మనం ఎంత పాజిటివ్గా చూస్తామో, ఉద్యమాలకు ఉండే పరిమితిని కూడా అంత పాజిటివ్గా చూడకపోతే మన కన్సర్న్స్ క్వశ్చన్ మార్క్ అయిపోతాయి. మన సంబంధాలు కొంత అసంబంధంగా మారుతాయి. ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని దీని మీద సమీక్షలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లోంచి లోపాలు మాత్రమే చూసిన వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా పెద్ద సంజాయిషి తాజా తరలో ఆయన ఒకటి రాసిండు, ఈ పేజీలో ఇట్లా అన్నా, ఈ పేజీలో ఇట్లా అన్నా. ఆ వైరుధ్యంలోకి కాకుండా మనం ఎంటర్ కావాల్సింది గడ్డిపోతలను తాడు చేయడానికి వీళ్ళు చేసిన త్యాగం ఏమిటి, ఈ ఉద్యమాలు చేసిన సాక్రిఫైస్ ఏమిటి అనేది ఒకటి చూడాలి ఈ పుస్తకంలో అని ఒక విషయం చెప్తున్నాను నేను. రెండోది ఏంటంటే, ఈ పుస్తకంలో చాలా క్రిటికల్గా ఒక సందర్భంలో ఉద్యమం స్వీయ విమర్శ కూర్చున్నది. ఏమేమి లోపాలు ఉద్యమంలో ఉన్నాయి, రకరకాల ఉత్సాహాలతోటి, రకరకాల ఉద్రేకాలతోటి, రకరకాల ఉద్వేగాలతోటి, రకరకాల ఆవేశాలతోటి, రకరకాల సబ్జెక్టివ్ పరిస్థితులతోటి అందరూ ఒకే లక్ష్యంతో ఒకే రకంగా వచ్చే వాళ్ళు ఉండరు, ఒకే పునాదుల నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు, ఒకే అవగాహనలోంచి వచ్చిన వాళ్ళు ఉండరు. భిన్నమైన వ్యక్తులు ఒక లక్ష్యంలోకి కేంద్రీకృతమైంది. వాళ్ళు అంతే స్థాయిలో లక్ష్యానికి కన్ఫైన్ అవుతారా అనే ప్రశ్న వచ్చినప్పుడు రాలేదనే మనకు అర్థమవుతుంది. ఆ లోపాల గురించి 6 లోపాలను వాళ్ళు చూసి గుర్తించినప్పుడు దాంట్లో ఏమేమి అంశాలు డామినేట్ చేసినాయని మనం చూస్తే
ఈ 6 దశాబ్దాల ఉద్యమాన్ని లేదా 67 తర్వాతి ఉద్యమాన్ని మనం పరిశీలిస్తే ఇవాళ కనబడుతున్నటువంటి ప్రతికూల ప్రతిఫలనాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఉద్యమం గమనించింది. ఉద్యమం ఏ స్థాయిలో గమనించిందో మేము ఉద్యమానికే చెందిన వాళ్ళము, మేము ఉద్యమ సానుభూతి పరులము లేదా మేమే ఉద్యమము అనుకున్న వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఆ లోపాలను గుర్తించలేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి నా పరిమితులు తెలిసిన వాడిని. ఇంకొకరి పరిమితులను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం తప్ప నేనేమో 100 పరిమితులతో పనిచేస్తుంటాను, నీ దగ్గర 2 పరిమితులు కూడా సహించను అనే మెంటాలిటీ మనకు ఉండకూడదని నేను అనుకుంటున్నా. ఎవరికైనా ఉండకూడదు ఉద్యమాలను పరిశీలించే వాళ్ళకి. ఉద్యమాలు కూడా మన భ్రమలో పెరిగేవి కావు, ఒక్కొక్కడిగే ముందుకేస్తాయి. మనం ఇట్లా ఒక రాత్రి ఇక్కడ పడుకొని పొద్దున్న లేస్తే ఛత్తీస్గఢ్ అడవి ఉండదు, తయారు కాదు అడవి. అది వందల వేల సంవత్సరాల పరిణామం, ఆ ప్రతిఫలనం ఆ ఫారెస్ట్, ఆ అడవి, ఈ భూమి మీద అడవి ఏదైనా. మనిషి కూడా శిశు దశ నుంచి పెరిగి వచ్చేదాకా వాళ్ళు ఒక పరిణామం తీసుకొని ఒక ఫామ్ తీసుకుంటారు. అదొక ప్రాసెసే తప్ప సడన్ ఏది కాదు. ఆ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి మనకి ఈ పుస్తకం ఒక ఆసరా అవుతుంది. ఇది రికార్డు కాకపోతే, ఇది నమోదు కాకపోతే ఎట్లాంటి ప్రయత్నం ఈ చితుకులన్నింటినీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది అనేది మనకు తెలియదు. అందరం మనుషులమే, జనన మరణాల మధ్య చాలా మెరుగైన జీవితం గడుపుతున్నాం అనుకునే వాళ్ళమే, మన జీవితంలోని విజయాలను 10 మందితో మాట్లాడే వాళ్ళమే. కానీ మనం ఏ కలలైతే కనీస జీవన సౌకర్యం కోసం ఏ కలలైతే కంటామో ఆ కలలు మన కోసం కన్న వాళ్ళ చరిత్ర ఇది. నేను నా కోసమే కలలు కన్నాను, కానీ ఆ ఉద్యమం కూడా నా కోసమే కలగన్నది. నన్ను నేను పొగుడుకుంటున్నాను, నన్ను నేను కీర్తించుకుంటున్నాను. ఉద్యమం తనకంతా వదిలేసేసి, తను మొత్తం వదిలేసి, ఇందాక లావణ్య కవిత చదివినట్టు తను మన కోసం అట్లా నిలబడ్డది. అట్లా నిలబడము మొన్న గొప్పనే అనిపించింది. అవునా, వాళ్ళు అన్ని త్యాగం చేస్తున్నారని పాలకవర్గాల్లో కూడా మాట్లాడేవాళ్ళు. నిన్న మరికొంత మాట్లాడేవాళ్ళు. ఇవాళ అట్లా నిలబడాన్ని సహించే పరిస్థితి లేదు. ఈ ప్రాసెస్ కూడా అవతల సైడ్ నుంచి రూపొందింది. అది ఇవాళ రూపొందలే. మా కనకాచార్యని చంపిన తర్వాత, మమ్మల్ని కూడా చంపుతామని పోస్టర్లు అతికిచ్చిన తర్వాత మేము జానారెడ్డి గారిని కలిసినాం. జానారెడ్డి గారికి ఇవాళ చర్చలను చాలా నిబద్ధంగా నడిపిన మనిషిగా పేరుంది, చాలా ఓపికగా నడిపిన పేరుంది. హరగోపాల్ సార్ కూడా జానారెడ్డి అవతల సైడ్ నుంచి చాలా బాగా హ్యాండిల్ చేసిండు అని అంటారు. సార్ ఉంటే నేను చెప్పేవాడిని ఆ మాట అంటారు సార్ చాలాసార్లు. ఆయన ఎంత మిలిటెంట్ రూలింగ్ క్లాస్ పర్సన్ అంటే, వెరీ సాఫ్ట్గా కనబడే మిలిటెంట్ రూలింగ్ క్లాస్ రిప్రజెంటేటివ్. ఆయన మాతో అన్నది ఏమిటంటే, అందరూ 100% మార్కులు వస్తాయండి, అన్ని కేసులు మేము విచారించి దోషులు ఎవరో చెప్పగలుగుతామా? అట్లా దోషి ఎవరో గుర్తుపట్టని కేసులలో కనకాచారి కేసు కూడా ఒకటేనే అని చెప్పండి. అప్పటికి పెద్ద టైం పట్టలే. ఆగస్టు, మేము కలిసింది బహుశా డిసెంబర్ ఆ ప్రాంతంలో. నవంబర్లో మా మునేప చనిపోయిన తర్వాత డిసెంబర్లో ఎట్లా జరుగుతున్నాయి, ఈ హత్యలు ఎట్లా జరుగుతున్నాయి చూడాలి కదా అంటే, ఇవి తేలవు, మా విచారణలలో తేలడం కష్టం, కొన్ని తెలుసుకోలేము మేము అన్నాడు ఆయన. మరి ఇది ఎట్లా జరుగుతున్నది అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వేదాంతం చెప్తున్నాడు, కర్మ సిద్ధాంతం చెప్తున్నాడు. పోతాము, మా వాళ్ళు కూడా పోతారు, వాళ్ళు ఎదురవుతారు, వీళ్ళు ఎదురవుతారు, ఫైరింగ్ జరుగుతుంది, కొందరు చచ్చిపోతారు, కొందరు బతుకుతారు. అంటే మీరు సిద్ధపడే అట్లా పోవాలనే పద్ధతిగా సిద్ధపడి ఉండాలి తప్ప ఇవి భయాలు ఇదంతా ఏమిటని ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మా పక్కనే ఉన్న
మా సహచర్య ఏమన్నదంటే, మేము మీకు చెప్పడానికి వస్తే మా పరిస్థితులు ఏమైనా బాగా చేస్తారేమని చెప్పడానికి వస్తే మీరు భయపెడుతున్నారు అన్నది. అంటే అంత మిలిటెంట్గా స్టాండ్ తీసుకొని పాలకవర్గాల ప్రతినిధులు మాట్లాడతారు. అట్లా మాట్లాడే వాళ్లను భయపెట్టిన స్థాయిలో జరిగిన ఉద్యమం ఇది. ఇండివిజువల్గా దే ఆర్ నథింగ్, వాళ్ళు ఉట్టిదే. కానీ ఒక వర్గంగా, పాలక వర్గంగా వాళ్ళు చాలా ఫోర్స్. మనము పీడిత వర్గంగా అంత ఫోర్స్ కావాలని ఈ ఉద్యమకారులు కలగన్నారు. కాకూడదని, వాళ్ళ ప్రేరణ ఉండకూడదని, వాళ్ళ ప్రభావం ఉండకూడదని, మనుషులెవరూ వీరులు కాకూడదని జరుగుతున్న ఘర్షణ ఇవాళ వన్ సైడ్గా మారిపోయిన పరిస్థితి వచ్చింది. అట్లాంటి దశలో ఈరోజు ఒక బీభత్సమైనటువంటి హింసాకాండ జరుగుతున్నది. ఈ హింసాకాండకు ఇక్కడ దాకా చేరిన ఒక ప్రయాణంలో తొలినాళ్ల అడుగులను తొలినాళ్ల చలనాన్ని ఏ మేరకైనా మనం పట్టుకోగలిగే అవకాశం ఉన్న పుస్తకాలలో ఇది కూడా ఒక పుస్తకం అని నేను అభిప్రాయపడుతున్నాను. తర్వాత మన వాళ్ళందరూ ఉద్యమాల ప్రభావంలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమనుకున్నారు, ఉద్యమానికి నీళ్లు పోయకూడదు, ఉద్యమానికి అన్నం పెట్టకూడదు, ఉద్యమానికి షెల్టర్ ఇవ్వకూడదు, ఉద్యమానికి నేచర్లో కూడా ఏమీ దొరకకూడదు, ఎక్కడేమి ఉండకూడదు అనేది. ఇది ఒక విప్లవకరమైన ఉద్యమాలకని కాదు, సాధారణ ఉద్యమాలకు కూడా, బయట ప్రజా మైదానంలో జరుగుతున్న అనేక పోరాటాలకు కూడా ఏ ఫెసిలిటీ కలగకూడదని చెప్పేసి వాటిని కౌంటర్ చేసేటటువంటి ఒక ప్రాక్టీసు, వాటిని దెబ్బకొట్టేటటువంటి ప్రాక్టీసు వచ్చింది. అయితే ఇంతకాలం ఇది కొంచెం హ్యూమరస్గా అనిపిస్తుందా, వింతగా అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది, కానీ బయట ఇప్పుడు ఎవరేం చేసినా కూడా, మీ జీవితంలో ఒక్కసారి కూడా ఒక నక్సలైట్ను కలవలేదనుకోండి, ఒక్కసారి కూడా ఎవరిని చూడలేదనుకోండి, మీరు ఒక సమస్య వచ్చి రోడ్డు మీదకి వస్తే ఇంతకాలం వాళ్ళు ఏం చేసిందంటే ఆ ఉద్యమానికి, వీళ్ళ పోరాటానికి మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు కనుక సహజంగా కూడా అడుగుతారు మౌలికమైన ప్రశ్నలు. ప్రజలు చాలా సిద్ధాంతకారులే కానక్కర్లేదు, మామూలు ప్రజలు మౌలికమైన ప్రశ్నలు ముందర పెడతారు. ఆయన చంపితే పోతుందంటావా సార్ అని అడుగుతాడు ఒక ఆయన. ఆయన ఏం చదువుకోడు. అవును, ఆడ 20 మంది చంపినావు, 27 మంది చంపిన పోతుందా చంపితే? నిజంగానే పోతుందంటావా సార్ అని అడుగుతాడు. అంటే ఒక మౌలికమైన ప్రశ్న వాళ్ళు వేస్తారు. అట్లాంటి ప్రశ్న ఎవరన్నా మౌలికమైన ప్రశ్న వేస్తే వాడు నువ్వే, నువ్వు వాడే అని చెప్పి వీళ్ళ మీద రిప్రెషన్ పెడుతున్న పరిస్థితి ఉంది. వరంగల్లో, హైదరాబాద్లో, మహబూబ్నగర్లో ఎక్కడైనా కూడా జరిగింది. నీకు అన్ని పాడలవాట్లు లేకపోతే నువ్వు తప్పకుండా నక్సలైట్వే. నీ జీవితంలో నువ్వు ఒక్కరినన్నా అత్యాచారం చేయకపోతే నువ్వు నక్సలైట్వే. దోపిడీ అంటే నీకు పడదు, ఇది తప్పు అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు నక్సలైట్వే. అన్టచబిలిటీ నీకు ఇష్టం లేకపోతే, అన్టచబిలిటీ ఇష్టం ఉండాలి నీకు, కులం ఉండాలి, అంటరాంతనం ఉండాలి, హింస ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవి ఉండాలని నీ మనసు కోరుకోకపోతే నువ్వు నక్సలైట్వే అని మాట్లాడిన ఉదంతాలు మనం చూసినాం. ఇవాళ వ్యక్తుల్ని చంపగలరేమో కానీ ఏ చిన్న ఉద్యమమైనా వేసిన ప్రభావాన్ని చంపలేరు. పిట్ట ఆ గూటికి రాకపోవచ్చు కానీ పిట్టగూడు మనిషి మీద వేసే ప్రభావం అసాధారణమైంది. అది మామూలు ప్రభావం కాదు. నేను పిట్టగూడే ఎందుకు మాట్లాడుతున్నా అంటే, చిన్నప్పుడు నేను మా అబ్బాయి దగ్గరికి పోయేవాడిని. ఒక పెద్ద చెట్టు లోపలికి వంగి ఉండేది ఆ నీళ్ళల్లోకి. ఆ చెట్టు కొమ్మకు పిట్టగూడు వేలాడుతుండే. దాంట్లో ఉండే పిట్టలు, ఆ గుడ్లు పడితే బాయిల పడతాయి కదా, గాలి వస్తుంది కదా, ఇక్కడెందుకు కట్టాలి, ఈ పిట్ట కొంచెం పక్కకన్నా కట్టవచ్చు కదా అని ఒకటే మా నాయనని సతాయిస్తుంటే నేను. మనమేం చేస్తున్నాం, అందుకోలేము కూడా, ఆ కొనమండ పోలేము, అది పిట్టకే సాధ్యమైంది, మనం ఏం చేయలేము. నీకు కొంచెం ప్రేమ ఉంది కనుక నువ్వు ఆ పిట్టగూడులో ఉన్న పిట్టలు ఏమవుతాయి అనుకుంటున్నావు, కానీ తల్లికి విశ్వాసం ఉందని చెప్పిండు మా నాయన. ఆ గూడు అట్లా బిల్ట్ చేయడంలో దానికి విశ్వాసం ఉందన్న. అట్లా ఇవాళ గంగారం వెంటనే చచ్చిపోతానేమో అనుకోలే, రమాకాంత్ కూడా ఇంట్లో చచ్చిపోతా అనుకోలే.
మా ఊరి కిరణ్ కూడా అట్లా చచ్చిపోతా అనుకోలే. అనేక గ్రామాల యువకులందరూ కూడా వాళ్ళు అట్లా చచ్చిపోతాం అనుకోలే. వాళ్ళు దే ఆర్ బిల్డింగ్ హిస్టరీ అనుకున్నారు. మేము చరిత్ర నిర్మాణం చేస్తున్నాం అనుకున్నారు. లేదు, నిర్మాణం అవుతున్న చరిత్రలో మేము భాగం అనుకున్నారు వాళ్ళు. అట్లా భాగం అవడం కోసం అంటే అదే ఒక ఆదర్శం అనుకొని వచ్చిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు కొన్ని ఎట్లాంటి సందర్భాలు వినిపించేవి, పుస్తకాల్లో కనిపించేవి అంటే, వాడు కన్నా సతాయిస్తున్నాడు ఊర్లో, వాడిని సతాయింపు పడలేక వాడిని అన్నబుద్ధి అవుతుంది. ఇక నేను అన్నల దగ్గర పోతేనే వీని మీద నేను పగ తీర్చుకునే అవకాశం ఉంటుందని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యమాల్లోకి. వాళ్ళ ఆ తర్వాత రోజులలో ఈ మొత్తం జరుగుతున్న ఫ్రేమ్లో, ఈ అన్యాయంలో, ఈ దోపిడీలో వీడు పెద్ద లెక్కలకు వచ్చేటేడు కాదని వాడిని క్షమించి ఇంకా పెద్ద ఎత్తున పెద్ద ఉద్యమానికి నిర్మాణానికి పూనుకున్న మనుషులు ఉన్నారు. అంటే మనుషుల ఫార్మేషన్, పుట్టంగానే మనుషులం మనం, కానీ పుట్టంగానే మనుషులం కాం మనం. అనేక స్పీసీస్ లాగా ఒక ఆకారం మనం. సంఘ పరివారంలో చేరితే ఒక ఫార్మేషన్లో ఒక కంటెంట్లో తయారైపోతారు మనుషులు. ఏదైనా ఒక ప్రజా సంక్షేమం కోసం, ప్రజా భవిష్యత్తు కోసం, ఒక మార్పు కోసం భాగమైతే వాళ్ళు ఒక ఫార్మేషన్ తీసుకుంటారు. కనుక ఇవాళ అనేక ఫార్మేషన్స్, డిఫరెంట్ ఫార్మేషన్స్ చలనంలో ఉన్నప్పుడు ప్రధానమైన రెండు స్రవంతుల మధ్యన ఒక పెద్ద సంఘర్షణ జరుగుతున్నది. దీన్ని భావజాల సంఘర్షణగా అభివృద్ధి పరచడంలో ప్రాబ్లం అయిందేమో అనేది కూడా నాకు ఒకటి అనిపిస్తున్నది. ఈ మొత్తం పుస్తకం చదువుతున్నప్పుడు అక్కడక్కడ రేఖగా వస్తుంది తప్ప ఒక భావజాల సంఘర్షణ కూడా మేము చేస్తున్నాము అనే చర్చ ఒక కార్యక్రమం తర్వాత మరో కార్యక్రమం, ఒక సభ తర్వాత మరొక సభ, ఒక క్యాంపెయిన్ తర్వాత మరో క్యాంపెయిన్, ఇదంతా కూడా ఫ్యూడలిజం మీద జరిగిన క్యాంపెయిన్, దోపిడీ మీద జరిగిన క్యాంపెయిన్గా ఉంది. కానీ భావజాలం మీద జరిగిన క్యాంపెయిన్గా ఉంటే వాళ్ళేమో భావజాల రంగంలో దృష్టి పెట్టింది. దోపిడీ ఉండని, దోపిడీ అవసరం, అది ఎన్ని రూపాలన్నా తీసుకొని, ఎంత పెరగనన్నా పెరగని, భావజాలం మాత్రం దోపిడీ అనుకూల భావజాలం ఉండాలని భావజాల రంగంలో పనిచేసిన సంఘ్ పరివార్ 100 years చేసుకుంటున్నది. దోపిడీ నిర్మూలన కోసం బయలుదేరిన కమ్యూనిస్టు ఉద్యమం కూడా 100 ఏళ్లలోకి వచ్చింది. ఇది చేసినంత త్యాగం, ఇది ఒడిపినంత నెత్తురు ఆ ఉద్యమానికి అవసరం లేదు. అయితే ఇవాళ విజయం ఏమిటి, అపజయం ఏమిటి అని చూసుకున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ దాకా జరిగిన ప్రయాణంలో పునాదిలో రవీందర్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. చాలామంది కొంత పెద్ద వయసుతోటి, వయసు ప్రభావంతో, ఉద్యమ ప్రభావం కంటే వయసు ప్రభావం మనుషుల్ని కాస్త షేక్ చేస్తున్నది, నేను గమనిస్తున్నా. ఈ మొత్తం వినిమయ సంస్కృతి ప్రభావం మన మీద ఎట్లా పడ్డది, ఏం జరుగుతుంది అనేది మనం చూసినప్పుడు, మళ్ళీ ఇప్పుడు సింగరేణి కూడా 130,000 మంది 150,000 మందితో పనిచేసిన సింగరేణి 30,000 మందితో పనిచేస్తుంది కదా, మళ్ళీ ఒక 150,000 మందితో సింగరేణి పనిచేస్తుందా? ఇంకా చేయని ఒక హై టెక్నాలజీ. మరి వాళ్ళ గ్రామాల నుంచి డిస్ప్లేస్ అవుతున్న వాళ్ళు లేరా ఈ డెవలప్మెంట్ కోసం? ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ పెరిగింది, సింగరేణి నాటి కంటే డిస్ప్లేస్మెంట్ పెరిగింది. మహబూబ్నగర్ మైగ్రేషన్ మొదటి రోజుల కంటే డిస్ప్లేస్మెంట్ పెరిగింది ఒక రకంగా. ఒక పోలేపల్లి సెజ్ కావచ్చు, ఫార్మా సిటీలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఏది చేస్తున్నా రోడ్ వైడనింగ్ కావచ్చు, ఈ డెవలప్మెంట్ పేరుతో కనపడుతున్నాయన్నీ చేసిన డిస్ప్లేస్మెంట్ అసాధారణమైన డిస్ప్లేస్మెంట్. ఆ డిస్ప్లేస్మెంట్ వల్ల మరి ఏ రంగం డిస్ప్లేస్ అవుతుందంటే మేజర్గా వ్యవసాయ రంగమే డిస్ప్లేస్ అవుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా వీళ్ళందరూ ఎక్కడున్నారు అని చూస్తే వాళ్ళు అమెజాన్లో ఉన్నారు, గిగ్ వర్కర్లుగా ఉన్నారు, కనీస విషయాలు అడిగేటట్టుగా ఉన్నారు. కానీ ఒక సికాసా లాంటి ఉద్యమాన్ని నిర్మించగలిగే స్థితిలో ఉన్నారా? ఉండాలని ఉన్నా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయా వాళ్లకు? మనం కోరి ఆ టెక్నాలజీలో నేను ఇక్కడ రావాలంటే ఆ టెక్నాలజీని ఉపయోగించి ఒక గూగుల్లో పెట్టుకొని, నా లొకేషన్ పెట్టుకొని, నేను ఈ లొకేషన్ పెట్టుకొని నేను ప్రయాణం చేస్తున్నాను. నేను కనుక ఉద్యమాలకు ఉండొద్దు లొకేషన్, దోపిడీకి మాత్రమే లొకేషన్ ఉండే దశకు ఇవాళ ఈ సమాజం చేరింది. ఈ దశను ఎట్లా ఎదుర్కొంటాం అనేది ఇది అస్పష్టంగా ఉందని కొందరు అంటున్నారు, కానీ నా వరకు నేనైతే స్పష్టంగానే ఉంది అనుకుంటున్నా. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఛాలెంజ్ ఏమిటంటే, ఆనాడు రవీందర్ లాగా,
అవుట్ ఆఫ్ ఆల్ లిమిటేషన్స్ ఓ గంగారాం లాగా, ఇవాళ సాక్రిఫైస్ చేసిన బసవరాజు లాగా వాళ్ళు ఇవ్వరు, శవాన్ని ఇవ్వకపోవచ్చు. అట్లయితే కూడా మనం ఏమిటి అనే ప్రశ్న వేసుకొని ఈ మారిన మొత్తం సిచ్యువేషన్స్లోంచి మళ్ళీ ఉద్యమాలు నిర్మాణం అవుతాయనే ఒక ఆశ కలగడానికి అవసరమైన పునాదిని ఈ దాదాపు 4.5 దశాబ్దాల ఉద్యమం ఇచ్చింది. చరిత్ర మారుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని ఇచ్చింది. కానీ ఈ విశ్వాసాన్ని మొత్తం జన సముద్రంలోకి మనం ఎట్లా తీసుకుపోతాము? రేపు ఉద్యమాలనంతా కూడా పక్కన జరుగుతున్న ఉద్యమాన్ని చదువుకునే దశ నుంచి సాహిత్యంలో చదివే దశకు ఇవాళ మనం చేరుకున్నాం. కనుక ఈ బొగ్గురవ్వలు లాంటి పుస్తకాలు, ఒక సింగరేణి నుంచి వచ్చిన సాహిత్యం, ఇందాక అందరు సాహిత్యం గురించి అది ఎట్లా వచ్చిందని మాట్లాడితే, మన దగ్గర అయితే తెలుగు నేల మీద సింగరేణి నుంచి వచ్చినంత సాహిత్యం ఇంకో ఉద్యమ స్థలం నుంచి రాలేదు, రావాల్సినంత కూడా రాలేదు. మహబూబ్ నగర్ నుంచి, అనంతపురం నుంచి, మొత్తం రాయలసీమ నుంచి రాలేదు. కానీ ప్రపంచంలో విప్లవోద్యమాల మీద వచ్చిన సాహిత్యం ఏ స్థాయిలో ఉందో 67 తర్వాత, 70ల తర్వాత తెలుగు నేల నుంచి వచ్చిన సాహిత్యం కూడా ఆ స్థాయిలో ఉంది, ఆ స్థాయిలో ఉంది. అది రేపటి చరిత్రను తప్పకుండా ముందుకు నడిపిస్తుందని, ఆ నడిచే అనేక పేజీల సాహిత్యంలో ఇది కూడా ఒక పేజీగా ఉంటుందని అభిప్రాయపడుతూ, రవీందర్ను అవుట్ ఆఫ్ ఆల్ ఆయన లిమిటేషన్స్తో మనం కాదు, ఆయన ఎక్స్పోజర్తో మనకుండే సంబంధాన్ని నేను గుర్తు చేసుకుంటూ, ఆయన కౌగిలించుకుంటూ ముగిస్తున్నాను.